సో ఇది ఇంకో రూమ్ అన్నమాట, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్నమెంట్స్ రూమ్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది అప్పుడు పండిస్తారు కదా ఏదైనా రకరకాల ఇవనేవి అవి ఇది. సో ఏమేమి ఉన్నాయంటే కానుక గింజలు అండ్ కుంకుడుకాయలు, ఎగర మామిడి చెక్క అంటారు, గచ్చకాయలు, కనక్కాయలు, అంటారు, తెల్ల గింజలు, ఎప్పబద్ద, మిష్టి గింజలు, నల్ల జీడి గింజలు, వాటికి మళ్ళా రేటు కూడా ఇచ్చాడు. అంటే వాటి మీద రేట్స్ కూడా ఉన్నాయి, ఎంత గింజ అనేది 12.70 అలా రేట్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఉయ్యాలు, ఈ ఉయ్యాలు అంటే ఇప్పుడు ఉన్నంత ఇది అప్పుడు ఉండేది కాదుగా. సో మొత్తం ఒక బుట్ట దీంట్లో చిన్న పిల్లల్ని చేసేటోళ్ళు అనమాట. ఇది మొత్తం అప్పటి కాలం ఉయ్యాలి అప్పట్లో ఇలా ఉండేది. సో ఇట్లా సో ఇది మీ అందరికి తెలిసి ఉంటది బంజారా కల్చర్ ఇది. సో ఇది బంజారా వేషం, ఇది బంజారా కట్టుబాట్లు. సో ఇది బంజారా మీ అందరికి తెలిసి ఉంటుంది. సో మొత్తం బంజారాకు సంబంధించిన అనమాట. ఇవి వచ్చేసి కాళ్ళ కడియాలు, ఇవి ఉన్నాయి కదా, ఇవి కాళ్ళ కడియాలు. సో ఇది తాపిడి బిళ్ళ, ఇవి చిటికలు, ఇది ఉంగరం వేలికేస్తాం కదా ఆ ఉంగరాలు. ఇది అంటే బంజారా బలియా అంటారు, అంటే గాజులు అనమాట, ప్లాస్టిక్ గాజులు. దీన్ని బంజారాలో బలియా అంటారు. సో బలియా అంటారు. ఇవి గాజులు. నెక్స్ట్ ఇవి చెవి జూకాలు, చెవులకు పెట్టుకుంటారు జూకాలు, అవి అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది బ్లూ కలర్ కనపడేది పూసలు దండ అనమాట, మెల్ల వేసుకునేది పూసలు దండాయి. బంజారా స్త్రీలు వేసుకున్న ఆర్నమెంట్స్ మొత్తం బంజారా లేడీ వేసుకోవాల్సిన మొత్తం ఆర్నమెంట్స్ అన్నమాట ఇవి. ఆ యొక్క గెట వేసుకుంటే దానికి సూట్ అయ్యే మొత్తం ఇవి అన్నమాట. సో నెక్స్ట్ ఏమో కొత్తగా ఉన్నాయన్నమాట, నాకు తెలియదు. దువ్వెన్లు అనమాట, ఇవి దువ్వెన్లు మీకు కనబడుతున్నాయి కదా, ఇవి దువ్వెన్లు. అంటే ఇప్పుడు దువ్వెన్లు అప్పుడు కాదు కదా, సో అప్పుడు దువ్వెన్లు. సో ఇవి గిల్లూరు కాయ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇవి మొత్తం గిల్లూరు కాయలు. సో ఇది ఆదివాసి ఉమెన్ కదా. సో ఇది ఆదివాసి ఉమెన్ అంటే ఒక ఆడ మహిళ ఆదివాసికి వేసుకునేవి అనమాట. ఇవి పూసల దండలు అనమాట. సో పూస దండలు, ఇది మెడలో ఆభరణం అన్నమాట. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇది మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న టైప్ లో మీకు ఉంటది అనమాట మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి దేవుని పూజ చేసేది ఆదివాసులు అప్పుడు దేవుణ్ణి పూజ చేసే పద్ధతి, అవి పరికరాలు అన్నమాట మొత్తం. ఇవి వచ్చేసి గరాట అంటే దీపం వెలిగడానికి కావాలి ఆ గరాట అనమాట. సో ఇది వచ్చేసి దీపం అన్నమాట, అంటే క్యాండిల్ టైప్ దీపం ఇది, అది ఇది. సో ఇది అప్పుడు పూజ చేసేటప్పుడు లైక్ శంఖాలు అవి ఊపుతారు కదా, ఆ టైప్ అనమాట. దీనికి ఇక్కడ పిక్చర్ లో ఇక్కడ చూపెట్టినట్టు ఉంటుంది అనమాట. మొత్తం చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఏదో ఆదివారికి సంబంధించి పూజ అనుకుంటా. ఇది పూజలో దేవుడు కనబడుతున్నాడు ఇక్కడ, ఇది సంథింగ్ చెప్తుంది. సో ఇవన్నీ ఇక్కడ మీకు ఇక్కడ చూపించే పిక్చర్ లో కనబడుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వేల్పుల పనులు జరుగుతూ ఉంటాయి, అప్పుడు యూజ్ చేసేది అనమాట. సో ఇవన్నీ ఒక ఎద్దుకు సంబంధించినవి అనమాట, ఒక ఎద్దుకి మెడలో కట్టి ఇది చేస్తారు అనమాట. ఇది మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది. వేల్పుల జాతరకి యూజ్ చేస్తారు అనమాట. లైక్ చేరు అంటే బియ్యాన్ని మనం కొలిచేటప్పుడు యూజ్ చేసేది అనమాట.
అప్పట్లో బియ్యం కానీ ఏదైనా కందిపప్పు, పెసరపప్పు ఇవి ఉంటాయి కదా, దీంట్లో కొలుస్తారనమాట. కేజీ, అర కేజీ ఇలా కొలిచి వేస్తారనమాట. అరసేర అంటే కేజీ, అర కేజీ అట్లా దీంట్లో కొలిచి ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు. సో నెక్స్ట్ డోల్స్ అనమాట. మనకి ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చిన, లేకపోతే ఎవరైనా ఇంట్లో మ్యారేజ్ గిలా అట్లా అయినా అప్పుడు వాడే పరికరాలు అనమాట డోల్స్ ఇవి. సో ఇది చిన్న డోలు. సో అది 9 అంట ఆదివాసులు అంటే అప్పుడు వేరే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉన్నాయి ఇవి. సో ఇవి ఇలా ఉన్నాయి ఇక్కడ వాటి గురించి చాలా మంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న వాటి గురించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. కారతి బిడ్డలు అంట, డోలా అంట, మేళం అంట, కొమ్ము తలపాగా అంట, ఔంజా అంట. సో ఇవి ఒక 4, అవి ఒక 4 అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సైజ్ లో ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. మనకి చూసారు కదా ఇప్పుడు అక్కడ ఆ టైప్ లో అక్కడ కొమ్ములు కూడా ఉంటాయి అక్కడ మూగల. వెదురు బుట్టలతో చాలా రకాల చేశారు. పాతకాలం రాసు తాట బంజారా సంబంధించినవి అన్నమాట. బంజారా సంబంధించిన నృత్యం, సాంప్రదాయ నృత్యం అన్నమాట. మొత్తం అవే. తీజ్ పండగ మొత్తం బంజారాకి సంబంధించింది అనమాట. ఇవే ఇందాక మీకు చూపించాం కదా, ఇది అనమాట. వచ్చేసి చేసుకుంటే ఎలా ఉంటుంది తీజ్ పండగ అనమాట. ఇందాక చూపించాం కదా, మొత్తం ఆర్నమెంట్స్ అవి మొత్తం వేసుకుంటే ఇలా ఉంటారు అనమాట. సో అప్పుడు బంజారాసు మనకి మనం చపాతీ చేసుకుంటున్నాం కదా, ఆ రోజుల్లో ఇలా చేసుకునే వాళ్ళు అనమాట. మన చపాతీ అవి ఉంటాయి కదా, ఇవి ఇలా చేసుకునే వాళ్ళు అనమాట. ఇది మన తీజ్ పండగ అంటే వాటికి ఇలా సెలబ్రేట్ చేసి ఇలా డ్రమ్స్ పెట్టి ఇలా చేస్తుంటారు అనమాట. ఇది ఇప్పుడు అప్పట్లో ఇలా కలెక్ట్ చేసేటోళ్ళు అనమాట. అప్పుడు వేటకు వెళ్ళే విధానం పిల్లలు కూడా. ఇప్పుడంతా ఇవన్నీ లేవు. అప్పట్లో ఏంటి ఎప్ప పూలు మోసేటోళ్ళు అన్నమాట. సో ఇది ఫెస్టివల్ కల్చరల్ రూమ్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం పసుపు వాసన వస్తుంది, మొత్తం పసుపుతో కూడిన వాసన. సో ఇది మీకు ఇందాక చెప్పాను కదా, బంజారా కల్చర్ మొత్తం తీజ్ పండగ అని. సో ఇలా ఒక బుట్టలో ఇలా గడ్డి వేసుకొని ఇలా తీజ్ పండగ చేస్తారనమాట. ఫస్ట్ ఒక వారం కింద గింజలు వేసుకొని వారం తర్వాత అవి మొలిసిన తర్వాత వాటిని పండగలా చేసుకుంటారు అనమాట. ఇది బంజారా యొక్క తీజ్ పండగ. ఓకేనా? తులజా భవాని అనమాట. ఇది బంజారాస్ ఎక్కువగా చేసుకునే తులజా భవాని. ఇది అది అంబా భవాని, అది మాత్రాల్ భవాని, అట్లా అది మేరమ్మ భవాని, అట్లా ఇంకా తులా భవాని, ఇట్లా శీతల భవాని అని రకరకాల పూజలు ఉంటాయన్నమాట. సో ఇది మామిడికాయల పండుగ అనమాట. ఈ పూజ వచ్చేసి లక్ష్మీదేవర నాయక్ పేరు అంట ఇది. సో ఇది ఆదివాసుల పండుగ ఇది. సో ఇది
సమ్మక్క సారక్క యొక్క గద్దెలు అనమాట. ఇది సమ్మక్క, ఇది సారక్క యొక్క గద్దెలు. సో ఇది ఫెస్టివల్ కల్చరల్ రూమ్ అనమాట. దీంట్లో మన పాతకాలంలో మనం ఇటు పోయా కానీ లేదా బంజారాస్ కానీ జరుపుకునే పండుగలు అన్నమాట ఇవి. సో మీకు అక్కడ పిక్చర్ లో చూసుకుంటే అక్కడ వేల్పుల పండుగ మీకు కనిపిస్తుంది. సో రకరకాల పండుగల గురించి మనకు తెలియనివి మొత్తం ఇక్కడ మొత్తం చూపిస్తూ ఉంటారు అనమాట. ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ టైటిల్ దొరుకుతుంది. సో ఇవి మొత్తం అప్పటి ఇల్లులు అనమాట. సో ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు ఉండవు కదా. సో ఇలా మట్టితో తగినంత కర్రలతో ఇలా ఒక పాక కప్పుకొని ఇలా దీంట్లో ఉండేటోళ్ళు అనమాట. సో ఇదనమాట మొత్తం ఐటీడీ ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ అనమాట. ఇది మొత్తం మ్యూజియం, ఇది ట్రైబల్ మ్యూజియం. కిడ్స్ ప్లేయింగ్ ప్లేస్ అనమాట. ఇది సో ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్. సో రకరకాల ప్లే గ్రౌండ్ ఉంది. జారుడు బల్ల, రకరకాల ఇది ఉందన్నమాట. సో ఇది లారీ స్టీరింగ్ అంత పెద్దగా ఉంది. ఇది చేయి తిరిగిద్ది. సో చాలా ఫన్నీ ఉందన్నమాట ఇక్కడ కిడ్స్ మొత్తం ఆడుకునేది. ఆడిపోతాం. సో ఇది సో ఇది టిప్స్ అనమాట. ఇది మన వల్ల కాదు, తిని పొట్టకాలు పెరుగుతుంది. సో మీకు చిన్నపిల్లలు ఇది స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్. ఓన్లీ చిన్నపిల్లలకే, పెద్దలకి అలా పర్మిషన్ లేదు, చిన్నపిల్లలకే. సో ఇది జారుడు బల్ల అడిగిపోతుంది.